కొంతకాలం పాటు అంతఃపురమున క్షేమముగానే ఉన్నారు. ఈ లోపుగా ఉష గర్భము దాల్చినది. కైలాసనాథునే తన ద్వారపాలకంతుల బాణాసురులకు ఈ విషయం తెలిసినది. ఏమి బాణాసురుడు ఆ కైలాసనాథునే తన ద్వారపాలకుని గావించినాడా? అదొక వింత గాథ. తన తాండవ కేళికి సంగీత సాహిత్యమును జోడించి ఈ వింతవరము కోరుకున్నాడు ఆ బాణాసురుడు. సరి సరి వినాశకాలే విపరీత బుద్ధి. తర్వాత తన కుమార్తె ఒక నరుని ద్వారా గర్భము దాల్చదని తెలిసి వారిని బంధింపుడని భటులను పంపించాను. మా అనుమతునికి అది ఒక లెక్కయ్య. వారిని నుచ్చు నుచ్చుగా వెంచుయుండును. నీ వర్ణంతయు జరిగింది సాత్యకి. అట్లు జరుగుతే భంగపడిన బాణాసుడు తానే ఘోర సంగ్రామము చేసి అనిరుద్ధుని బంధింపజేసి చెరసాల ఎందుంచినాడు. అనిరుద్ధుడు బంధింపబడినాడా? అవును. బాణాసురుడు అంతటి పరాక్రమపేతుడా? ఇక ఉపేక్ష చేయరా సాత్యకి. మ్రోగిప్పుడు శోణపురమును శోణితపురం గావించి అనిరుద్ధుని దత్తు. అక్కడగా ఇప్పుడు మనం ఒక రాయబారిని పంపిన బాగుండునేమో. కృష్ణ మనలనందర కనుప్రావి మాయజేసి ఒకట అనిరుద్ధు కొనిపోయినట్టి నీతు బంధుయుతముగ మృందింపవలెనుగాని రాయబారములంపించు రభసయేలా. మీరన్నది నిజమే అనుకున్నాను. బాలుడెత్తుకుని పోయినది ఉష కాని బాలుడు కాదు కదా అని. అట్లనే తన కూతురు దోషమునకు అనిరుద్ధుని ఎలా బంధింపవాలి? సోదరులారా, మనం ఈ చర్చలతో కాలయాపన చేసిన సో దుర్మదాంతుడు దానవదూర్తుడకట బాలున నిరుద్ధునొక్కని బంతి చేసి ఆపదల్ గల్గ చేయును అర్చనా అమృతమైనను విషమకు ఆలసింపా. సాత్యకి ఉగ్రుడైన బాణాసురుడు అనిరుద్ధుని కాళికకు బలి ఇవ్వనుకించగా మంత్రి కుంభాండుడు అడ్డుపడి సమగ్ర విచారణ మీద శిక్ష నిర్ణయితమని చెప్పి చెరసాల యందు బంధింపజేసినాడు. ఇక ఉపేక్ష చేయరా. శోణపురముపై దాడిబడుడే తక్షణ కర్తవ్యం. అది మాత్రమంత సులభమా పరరామ? శోణపురము శివరక్షితమగు మహానగరము. బాణుండెక్కట యుద్ధ విశ్రుత మహాబాహుండు శుంభద్గదాపాణి నిశ్చిత దేవలోకపతియౌ వాకారి బంధించే శర్వాణి వల్లభు బంటు చేసి ఘనుడై రాణించే సంగ్రామ వారీనుండవు సురవైరి వాణి గెలువన్ శ్రీనాథుకే కష్టము. బాణుడు ఎంతటి పరాక్రమపేతుడైననేమి నేను ప్రకటనోపట్ల సంగ్రామ చోళిలో ప్రవేశించి హలము ధరించి సంగర మహాటవిదొచ్చి రణము జల్బుజు తలలు పగిల్చి బాబుల తామర తంపరులుగా త్రంతుతో కలవరపాటుతే అరుల కాల భయమున మారుతుండా బలముతే ద్వంద యుద్ధమున పాపిని వాడుని బంది చేయజే. నీవంతటి పరాక్రమశాలివే కాదనను. కానీ శోణపుర ప్రవేశం కావాలనన్నా ముందా పరమేశ్వరుని జయించవలను. అవునమ్మా. అక్కడగా ఇప్పుడు మనం ఒక వ్యూహము పన్నమని. తొలుతనే నా పరమేశ్వరుని ఎదుర్కొని ఎట్లైనా దారి వడుతాం. తక్షణమే మీరు మన సైన్య సమేతముగా నగరముదొచ్చి ఆ రాక్షస సైన్యం ఎదుర్కొండు. ఆపై బాలుని భరతము నేను పట్టేదను. కృష్ణ, ఈ వ్యూహం చాలా చక్కగా ఉన్నది. పాడుగీనుని మరి ఇంక పాలనేతు సంగరంపున లేకుండా సాగనంప
బాలునను రుద్దుగైకొని బాణుపురము నట్టనడి ఏటమంతి నేనరయగలను ఆ ఆ అప్పుడు నాకు తృప్తిగానున్నది. కలహభోక్తము కడుపు నిండులెమ్ము. సత్యకి అగ్రజ యుద్ధ ప్రయత్నములు ఆరంభింపుడు అట్లనే ప్రజమునకి ఈ విషయమే ఎరిగించి ద్వారకా నగర రక్షణ కొరకు ఇచ్చటనే ఉండమని మా ఆజ్ఞగా తెలుపము. ఆజ్ఞ ప్రత్యమునకు తమ యానత తెలిపి యాదవాత్వయ వీరులం అనగమతులా నేనే స్వయముగ ముందుండి నేర్పు వీరా శోణపురములు చేరిని చొప్పున రచి పరుములెత్తిల్తూ బాణుని పురము జొత్తు బళ తమ్ముడా బళ రథగణ తురంగ పదాది తలంబులతో వివిధాయుధ పాణులై శత్రు నిర్ధరణ భీకర గర్జారాబంబులెత్తగా రాక్షస హృదయ కంపము రానమేరినట్లు భువన భోత్తరాలములు మన కీర్తి జ్ఞానము ప్రతిధ్వనించినట్లు భేరీ నినాదంబు జలంగ భీభత్స రస ప్రవాహమున శోణపురమును ముంచెత్తునట్లు సేనావాహి నడిపిప్పుము. ఆజ్ఞ అగ్రజ మనమును సమరసనుద్ధులము కావాలి కదా. అవును నారద మునీంద్ర, ఇక నాకు కూడా సెలవు సంగుడు. శుభమస్తు.